డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా జపాన్కి వెళ్ళిన ప్రత్యేకమైన కారణం మనం చూసాం, అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ జరుగుతుంది. అంతేకాదు అమెరికా సోయాబీన్ ఫార్మర్స్ కూడా నష్టాల్లో ఉన్నారు. చైనా పూర్తిగా అమెరికా నుంచి సోయాబీన్ కొనుక్కోవడం ఆపేసింది అనమాట. దీంతో కొత్త ట్రేడ్ పార్ట్నర్స్ కావాలి అమెరికాకి. దాంతోపాటు అమెరికాకి చైనా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ వీటి సప్లై ఆపేసింది అనమాట. దీనికి సంబంధించి కూడా జపాన్తో కొత్త డీల్ చేసుకోవడానికి ఆయన వెళ్ళారు. ముఖ్యంగా అమెరికా జపాన్ రిలేషన్స్లో గోల్డెన్ ఎరా అని చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఇద్దరు కూడా డీల్ చేసుకున్నారు. జపాన్ ఇప్పుడు అమెరికాలో దాదాపు $550 బిలియన్ ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్లో పెట్టుబడులు పెట్టబోతోంది. ముఖ్యంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ 70% గ్లోబల్ మైనింగ్ చైనానే చేస్తుంది. అదేవిధంగా 90% రిఫైనింగ్ కెపాసిటీ కూడా చైనా చేతిలో ఉంది. దీనికి ఆల్టర్నేటివ్గా, చైనాకు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు జపాన్ తయారు చేసుకుంటుంది అమెరికా. ఇప్పుడు అమెరికాకి కొత్త సప్లై చైన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఇంకా ఎక్కువగా ట్రేడ్ పార్ట్నర్షిప్ కావాలి. అందుకే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయనే జపాన్కి వెళ్ళారు.